నా పేరు స్వచ్ఛంద ప్రసాద్, రాష్ట్ర నర్సెస్ స్ట్రగుల్ కమిటీ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. రాష్ట్రంలో దాదాపుగా 11,500 మంది నర్సులు గత 14 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి ఒకే ఒక్క మాట, మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేస్తామని. కానీ వైద్య శాఖలో అతి ముఖ్యమైన విభాగమైనటువంటి నర్సింగ్ విభాగంలో ఏ ఒక్క నర్సు ఈ రోజు వరకు కూడా ఒకళ్ళు రెగ్యులర్ అవ్వలేదు. దాంతోపాటుగా మీరు హాస్పిటల్స్ పెంచుకుంటూ పోతే, మిషనరీలు కొనుక్కుంటూ పోతే అవి పనిచేయడానికి వాటి చేత పనిచేపించేది కూడా స్టాఫ్ నర్సెస్ అనే విషయాన్ని మర్చిపోతే ఆ మిషన్లు పనిచేయడం కూడా మానేస్తాయి. ఈరోజు కరోనా తర్వాత, కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలను దూరంగా చేసుకుంటూ కూడా అనేక మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంచెం కూడా స్టాఫ్ నర్సుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి జాలి లేకపోవడం అనేది ఎంతో ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా డిఎంఈ, ఏపీవీపీ, ఎన్హెచ్ఎం, డిహెచ్ అనే విభాగాలతో పనులు లేకుండా అందరూ ఒకే వేదికగా రాష్ట్ర నర్సెస్ స్ట్రగుల్ కమిటీ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై తమకు జరిగినటువంటి అన్యాయం మీద వినతి పత్రాల రూపంలో చట్టబద్ధంగా ఇటువంటి ఇబ్బందులు కలిగించకుండా మేము మా యొక్క డిమాండ్స్ కోసం రానున్న రోజుల్లో స్ట్రగుల్స్ చేయబోతున్నాం. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది, ఇప్పటికైనా దయచేసి ఇంకా 4 రోజులు సమయం ఉంది. ఈ 4 రోజుల్లోపు మీకోసం, మీ ప్రజల కోసం, రోగుల కోసం ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు తీసుకుంటూ కూడా రోగులకు సేవ చేసినటువంటి నర్సుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కాబట్టి 11,500 మంది స్టాఫ్ నర్సెస్ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఒకే ఒక్క సంతకంతో 1,40,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రెగ్యులర్ చేసినటువంటి మీరు ప్రాణాలు కాపాడేటువంటి నర్సుల విషయంలో అన్యాయంగా, మోసపూరితంగా ఉండటం భావ్యం కాదు. ఒకవేళ అదే పరిస్థితి మీరు కొనసాగిస్తే స్ట్రగుల్ కమిటీ ఇచ్చేటువంటి స్ట్రోక్స్ కూడా తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఏమాత్రం రాజీ పడం, ప్రాణాలు కోల్పోతూ కూడా రోగుల ప్రాణాలు కాపాడాం. మా ఉద్యోగ భద్రత కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కడప డిస్ట్రిక్ట్లో ఈ ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేయడం ఒక మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో దశాన్నర శతాబ్దకాలం నుండి మనకు ఒక శాశ్వత ప్రతిపాదనలో స్టాఫ్ నర్స్ పోస్టులు అనేది నియమించలేదండి. ప్రతి ఒక్కటి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో మా పోస్టులను భర్తీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము కాంట్రాక్ట్ పద్ధతిలో మేము స్టాఫ్ నర్సులు ఉన్నాము. గత ప్రభుత్వం ఏమైనా రెగ్యులర్ చేస్తుందని మేము అనుకున్నాము, కానీ గత ప్రభుత్వంలో కూడా మాకేమీ లేదు. తర్వాత మన గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి మీద ఎన్నో మేము ఆశలు పెట్టుకొని ఉన్నాము. ఇప్పటికి కూడా మాకు ఆశ చావలేదు, సార్ రెగ్యులర్ చేస్తారని అనుకుంటున్నాము. కాకపోతే మాకు ఒక నోటిఫికేషన్ లేదు, కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మేము కూడా రెగ్యులర్ అవ్వలేదు. దయచేసి ఈరోజు ఈ వేదిక మీద ఒక వివిధ రంగాలలో ఉన్న వాళ్ళు అంటే డిఎంఈ, ఏపీవీవీపీ, ఎన్హెచ్ఎం, తర్వాత డిపిహెచ్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ అందరూ ఒక వేదిక మీద ఉన్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక వేదిక మీదకి రావడానికి కారణం ఏదంటే, మెయిన్ ఎజెండా ఏంటంటే మేము రెగ్యులేషన్ సాధించుకోవాలనేసి ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము. దయచేసి ఇప్పటికైనా కానీ మా నర్సుల యొక్క బాధను సారు అర్థం చేసుకోవాలని మేము ఈ యొక్క కమిటీ ద్వారా మేము చాలా అర్థిస్తున్నామనండి.